ప్రతి గొప్ప కథ మొదటి అడుగు ఒక కలతోనే మొదలవుతుంది. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ ఎ డ్రీమ్. నేను ఒక ప్రో రెస్లర్ అవుదాం అనుకున్నాను. అది నా డ్రీమ్ చిన్నప్పటి నుంచే, స్కూల్ డేస్ నుంచే. కానీ ఇవి నా కాలేజ్ డేస్లో తీసిన పిక్చర్స్. డిప్లొమా సెకండ్ ఇయర్లో ఉన్నాను. ఈ పిక్చర్స్ తీసే టైంకి నాకు ఆల్మోస్ట్ ఒక 2 years జిమ్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ చాలా సన్నగా ఉండేవాడిని అప్పుడు. చెప్పాలంటే మార్నింగ్ జిమ్కి వెళ్ళాం, జిమ్ తర్వాత కాలేజ్ తర్వాత మళ్ళీ జిమ్. ఇది నా ప్రెసెంట్ బాడీ కండిషన్. ఆఫ్ సీజన్లో ఉన్నాను అండ్ నా ఈ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్కి ఆల్మోస్ట్ ఒక 10 years పట్టింది. ఈ 10 yearsలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. సో అవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో. వెల్కమ్ టు మై ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ అ డ్రీమ్. నేను ప్రో రెస్లర్ అవుదాం అనుకున్నాను. ఆ డ్రీమ్తో ఇదంతా స్టార్ట్ అయ్యింది. నా స్కూల్ డేస్ నుంచి నేను అనుకున్నాను నేను ఒక ప్రో రెస్లర్ అవ్వాలి అని చెప్పి. అప్పట్లో చాలామందికి ఎవరికి ఐడియా లేదు ప్రో రెస్లింగ్ అంటే ఏంటా అని చెప్పి. అండ్ చెప్పాలంటే అప్పుడే కాదు, ఇప్పటికి కూడా చాలామందికి ఐడియా లేదు ప్రో రెస్లింగ్ అంటే ఏంటా అని చెప్పి. సో మీ అందరికీ అర్థమైనట్టు చెప్పాలంటే ప్రో రెస్లింగ్ అంటే ఇప్పుడు మీరు డబ్ల్యూడబ్ల్యూలో చూస్తారు కదా రెస్లింగ్. సో ఆ రెస్లింగ్ చేసే వాళ్ళని ప్రో రెస్లర్స్ అంటారు. సో అది ఒక హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అది ప్రో రెస్లింగ్కి. బట్ ప్రో రెస్లింగ్ అంటే ఇట్స్ ఎ స్టైల్ ఆఫ్ రెస్లింగ్. అది అందులో ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక కొరియోగ్రఫీ ఉంటుంది. స్కూల్ కాలేజ్ డేస్లో ఇలాంటి ఫ్యాసినేషన్స్ అన్ని కామన్ కదా, చాలా మందికి ఉంటుంది అదైపోవాలి ఇదైపోవాలి అని చెప్పి. బట్ నాకు చాలా స్ట్రాంగ్గా తెలిసింది ఇది నేను ఫ్యాసినేట్ అవ్వట్లేదు, నాకు ఇది నిజంగా కావాలని చెప్పి. అండ్ నాకు ఇది ఒక ట్రూ కాలింగ్ లాగా అనిపించింది. అప్పట్లో ఇంటర్నెట్కి 1 hourకి 15 rupees అలా తీసుకునేవారు. నాకు బాగా గుర్తుంది. అవర్స్ నేను ఇంటర్నెట్లోనే స్పెండ్ చేసేవాను. ఈ మొత్తం అంతా రీసెర్చ్ చేసేవాడిని ప్రో రెస్లింగ్ కోసం. అసలు ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ చేయాలి ట్రైనింగ్, ఇండియాలో ఏమైనా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయా, అండ్ ట్రైఅవుట్స్ ఎలా ఇవ్వాలి, ట్రైఅవుట్స్ అంటే ఏంటి. సో ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నేను గ్యాదర్ చేసేవాడిని స్కూల్ డేస్లోని. డెసిషన్ తీసుకున్నాను. అదేంటంటే స్కూల్ తర్వాత నన్ను అయితే ప్రో రెస్లింగ్ ట్రైనింగ్కి పంపించారు. నో వే. సో ఫస్ట్ స్కూలింగ్ ఫినిష్ చేసేద్దాం, స్కూలింగ్ తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంట్లో కన్విన్స్ చేసి మనం ప్రో రెస్లింగ్ ట్రైనింగ్కి వెళ్దామని చెప్పి నేను ఒక ప్లాన్ చేసుకున్నాను. స్కూలింగ్ ఫినిష్ అయిపోయిన వెంటనే నేను కాలేజ్లో జాయిన్ అయ్యాను. కాలేజ్ నాది డిప్లొమా 3 years ఉంటుంది. సో నాకు అప్పుడు ఒక థాట్ వచ్చింది, నేను 3 years ఏదైనా చేయాలి, అది నేను ఫ్యూచర్లో చేయబోయే ప్రో రెస్లింగ్కి నాకు హెల్ప్ చేయాలని చెప్పి. సో నేను అప్పుడు చాలా ప్రో రెస్లింగ్ ట్రైనింగ్ వీడియోస్ చూశాను ప్రో రెస్లర్స్వి. దే ఆర్ వెరీ బిగ్ అండ్ స్ట్రాంగ్. నేను చాలా సన్నగా ఉండేవాడిని. అప్పుడు నాకు అనిపించింది నేను కూడా బిగ్ అండ్ స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి. అప్పుడు నేను వెంటనే డిసైడ్ అయ్యాను జిమ్లో జాయిన్ అవ్వాలి, బాడీ పెంచాలని చెప్పి. నేను జిమ్లో జాయిన్ అయిన ఒక 2 to 3 monthsకే నా బాడీ చాలా చేంజ్ అయింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అంత చేంజ్ అవుతుందని చెప్పి. బట్ అప్పుడు ప్రాపర్ ట్రైనింగ్ లేదు, ఈ న్యూట్రిషన్ కూడా లేదు. బట్ నేనైతే చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని, చాలా డిసిప్లిన్గా ఉండేవాడిని. నాకు బాగా గుర్తుంది, నేను ఫ్రెండ్స్తో ఎప్పుడైనా బయటకు వెళ్ళినా సరే నేను ఎప్పుడు బయట ఫుడ్ తినేవాడిని కాదు. నేను ఇంటి నుంచి ఏ ఫుడ్ అయితే పట్టుకెళ్తున్నానో ఆ ఫుడ్ తినేవాడిని. అండ్ ఒక రొటీన్ ఉండేది నాకు. మార్నింగ్ జిమ్ తర్వాత కాలేజ్ తర్వాత మళ్ళీ జిమ్. ఈ రొటీన్ ఎప్పుడు నేను బ్రేక్ చేసేవాడిని కాదు. జిమ్ కంటిన్యూ చేస్తున్నాను. కొన్ని డేస్ తర్వాత నేను బాక్సింగ్లో జాయిన్ అయ్యాను. అప్పుడు నా పాయింట్ ఏంటంటే బాక్సింగ్ వల్ల ఎజిలిటీ పెరుగుతుంది అండ్ స్పీడ్ పెరుగుతుంది. ఈ రెండు నాకు ఫ్యూచర్లో నేను చేయబోయే ప్రో రెస్లింగ్ హెల్ప్ అవుతాయని చెప్పి నేను జాయిన్ అయ్యాను. బట్ నేను ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోయాను బాక్సింగ్. ఆల్మోస్ట్ ఒక 1 year దగ్గర నేను చేశాను అంతే. ఎందుకంటే అప్పుడు కాలేజ్, జిమ్, బాక్సింగ్ ఇవంతా నేను మేనేజ్ చేయలేకపోయేవాడిని. అసలు కంప్లీట్గా రెస్ట్లెస్ అయిపోయేవాడిని. సో అందుకని చెప్పి నేను బాక్సింగ్ మధ్యలో ఆపేశాను. ఫైనల్గా నేను అనుకున్న టైం అయితే వచ్చింది. 3 years డిప్లొమా ఫినిష్ అయిపోయింది. సో నేను ముందు ప్లాన్ చేసుకున్నట్టుగా నాకు కాలేజ్ తర్వాత నేను ఇప్పుడు ప్రో రెస్లింగ్ ట్రైనింగ్కి వెళ్ళాలి. సో ఇంట్లో చెప్పాను నేను ఇలా ప్రో రెస్లర్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పి. చాలా రెసిస్టెన్స్ వచ్చింది ఇంట్లో నుంచి. అసలు ఒప్పుకోలేదన్నమాట నేను ఇది చేయడానికి. సో చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి అప్పుడు. అందులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ఫైనాన్షియల్ థింగ్. ఒకవేళ నేను ఈ స్టెప్ తీసుకుంటే మా ఫాదర్ మీద చాలా ఫైనాన్షియల్ బర్డెన్ పడుతుంది. ఎందుకంటే నేను అప్పుడే కాలేజ్ ఫినిష్ చేశాను, జాబ్ లేదు, ఏమీ లేదు. సో మొత్తం అంతా మా ఫాదరే పే చేయాలి. సో చాలా బర్డెన్ పడుతుంది. సో చాలా థింక్ చేశారు. నేను కూడా చాలా చెప్పాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనల్గా అయితే నేను కన్విన్స్ చేశాను. సో ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు నేను ప్రో రెస్లింగ్ ట్రైనింగ్కి వెళ్ళడానికి. సో ఇంట్లో అయితే ఒప్పుకున్నారు నేను ప్రో రెస్లింగ్ ట్రైనింగ్కి వెళ్ళడానికి. ఇప్పుడు ఏ ప్రో రెస్లింగ్ ట్రైనింగ్ స్కూల్లో నేను జాయిన్ అవ్వాలి సర్చ్ చేశాను. ఇండియాలో ఒక 3 to 4 రెస్లింగ్ స్కూల్స్ ఉన్నాయి. అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్, అవేవి నా బడ్జెట్లో లేవు. సో కొద్దిగా టైం తీసుకోవాలి, అలా సర్చ్ చేస్తూ ఉన్నాను.
అప్పుడు నాకు ఒక రెస్లింగ్ స్కూల్ దొరికింది, అది IWL, ఇండిపెండెంట్ రెస్లింగ్ లీగ్ అని చెప్పి కోల్కతాలో ఉంది. వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను, అంతా మాట్లాడాను. సో అప్పుడు అంతా ఫీజిబుల్గానే ఉంది. సో ఫైనల్గా అయితే నేను దానికి ఫిక్స్ అయిపోయాను, ఆ రెస్లింగ్ స్కూల్లో జాయిన్ అవుదామని చెప్పి. సో కోల్కతాలో నా రెస్లింగ్ స్కూల్, సో నా రెస్లింగ్ డ్రీమ్ వెతుకుంటూ నేను కోల్కతాకి స్టార్ట్ అయ్యాను. అప్పుడు ఫస్ట్ టైం నేను ఎప్పుడు స్టేట్ కూడా దాటలేదు, ఫస్ట్ టైం నేను స్టేట్ దాటి వెళ్తున్నాను. అండ్ అది కోల్కతా వెళ్తున్నాను, నాకు హిందీ కూడా రాదు. కోల్కతా వెళ్తున్నప్పుడు ట్రైన్లో చాలా ఆలోచించాను. అంటే నేను ఇది రైట్ డెసిషన్ అన్నా నేను తీసుకున్నది, నేను అసలు ఇది చేయగలనా, ఏదైనా కంగారు పడి డెసిషన్ తీసుకున్నానా అని చెప్పి. ఎందుకంటే చాలా భయం వేసింది అప్పుడు సడన్గా. అసలు ఫస్ట్ టైం అది సింగిల్గా అలా ట్రావెల్ చేయడం ఇదంతా, అది కోల్కతా వెళ్తున్నాను. అండ్ ఇంకా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఫైనాన్షియల్ థింగ్. సో ఇంత ఫైనాన్షియల్ బర్డెన్ నేను మా ఫాదర్ మీద పెట్టి వెళ్తున్నాను, నేను ఏదైనా తప్పు చేస్తున్నాను, ఇది రైటా రాంగ్ అని చెప్పి చాలా ఆలోచించాను. కానీ నాకు ఎక్కడో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది మైండ్లోని. నేను ఇందాక కూడా చెప్పాను కదా, ఇది నాకు కాలింగ్ లాగా అనిపించిందని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను, ఇది నేను చెయ్యాలి, అలాగైనా చేస్తానని చెప్పి. సో అప్పుడు డిసైడ్ అయ్యాను, మనం చేద్దాం, నో మోర్ ప్లాన్ బి అని చెప్పి. కోల్కతాలో లైఫ్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ చాలా డిఫికల్ట్గా ఉండేది, ఫుడ్తో ప్రాబ్లం ఉండేది. అక్కడ నేను పీజీలో ఉండేవాడిని, పీజీ కూడా అంత ప్రాపర్ పీజీ ఏం కాదు. అండ్ ట్రైనింగ్ డిఫికల్టీ అసలు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంత డిఫికల్ట్గా ఉండేది. చెప్పాలంటే డైలీ ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రంట్ రోల్స్ చేయాలి, హండ్రెడ్స్ ఆఫ్ బ్యాక్ రోల్స్ ఉంటాయి, లైక్ హండ్రెడ్స్ ఆఫ్ బ్యాక్ ఫాల్స్ చేయాలి డైలీ. సో ఇవన్నీ చేసేసరికి అసలు ఎనర్జీ ఉండేది కాదు. ఈవినింగ్ అయ్యేసరికి జీరో డెడ్. నేను ఇంకా పీజీకి వెళ్ళి నైట్ ఫుడ్ తిన్నాను కూడా నాకు ఒప్పుకుండేది కాదు, ఇంకా అలా పడుకుండిపోయేవాడిని. అంత బాగా అవుతుంది. ఇంకా ఫ్యూ మంత్స్ ఆఫ్ ప్రో రెస్లింగ్ ట్రైనింగ్ మాత్రమే మిగిలింది. ఆ ఫ్యూ మంత్స్ కూడా అయిపోతే నేను ప్రో రెస్లర్ అయిపోయినట్టుకే. సో నేను అప్పుడు థింక్ చేయడం స్టార్ట్ చేశాను, నెక్స్ట్ స్టెప్ ఏంటా అని చెప్పి. నెక్స్ట్ స్టెప్ నేను ట్రైఅవుట్స్ ఇవ్వాలి. ట్రైఅవుట్స్ అంటే పెద్ద రెస్లింగ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు వచ్చి ట్రైఅవుట్స్ పెడతారు. ఒకవేళ అథ్లీట్ సెలెక్ట్ అవుతే వాళ్ళు డెవలప్మెంట్లోకి తీసుకుంటారు. సో అప్పుడు ప్రో రెస్లింగ్ ఆర్గనైజేషన్స్ ఏవి ఇండియాలో లేవు, అబ్రాడ్ నుంచి వచ్చి వాళ్ళు ట్రైఅవుట్స్ పెట్టాలి. సో అప్పటి వరకు ఒక ట్రైఅవుట్ కూడా ఇండియాలో అవ్వలేదు. సో అవుతాయని చెప్పి న్యూస్ ఉంది, బట్ నేను వెయిట్ చేస్తున్నాను దానికోసం. మా ట్రైఅవుట్స్ అవ్వట్లేదు. సో ట్రైఅవుట్ ఇవ్వాలంటే ఇప్పుడు నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను అబ్రాడ్ వెళ్ళాలి. సో అలా థింక్ చేయడానికి కూడా నాకు అప్పుడు ఆ స్టాండర్డ్స్ లేవు, ఎందుకంటే చాలా ఉండాలి దానికి ఫైనాన్షియల్గానా. ఎందుకంటే నేను కోల్కతా రావడానికి కూడా చాలా థింక్ చేశాను, అండ్ చాలా సఫర్ అవుతున్నారు ఇంట్లో నా వల్ల. సో ఇప్పుడు అబ్రాడ్ అన్నది ఛాన్సే లేదు. ఫైనల్గా ఫ్యూ మంత్స్ ఆఫ్ ప్రో రెస్లింగ్ ట్రైనింగ్ కూడా నేను ఫినిష్ చేసుకున్నాను, నేను ప్రో రెస్లర్ అయిపోయాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చెప్పాను కదా, ట్రైఅవుట్స్ ఫ్యూచర్లో ఇండియాలో అవుతాయి ఒక 1 year లోపు అని చెప్పి అన్నారు. సో నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను. నేనేమనుకున్నా అంటే 1 year కూడా కోల్కతాలో ఉందాం, ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుందాము ఈ IWLలో అనుకున్నాను. బట్ అప్పుడు అన్ఫార్చునేట్లీ నేను ట్రైనింగ్ అయ్యేది IWL, ఇండిపెండెంట్ రెస్లింగ్ లీగ్. అదొక బూట్ క్యాంప్, అది ఒక మెక్సికన్ కోచ్ ఒక బూట్ క్యాంప్ పెట్టారు. సో వాళ్ళు మూవ్ అయిపోవాలి అప్పుడు అక్కడి నుంచి. సో ఇంకేం చేయలేం, వాళ్ళు అక్కడి నుంచి జపాన్ మూవ్ అయిపోతున్నారు. సో నన్ను అడిగారు, సో నన్ను ఇన్వైట్ చేశారు జపాన్కి రమ్మని. బట్ అప్పుడు ఛాన్స్ లేదు, మీకు చెప్పాను కదా. టీం అంతా జపాన్ మూవ్ అయిపోయింది. సో నేను లాట్ ఆఫ్ రెస్లింగ్ డ్రీమ్స్తోని, లాట్ ఆఫ్ రెస్లింగ్ నాలెడ్జ్తోని బ్యాక్ టు సిటీ వైజాగ్ వచ్చేసాను కోల్కతా నుంచి. నాకైతే ట్రైఅవుట్స్ అవుతాయని తెలిసి ఇండియాలోని. సో అప్పటి వరకు నేను రెడీగా ఉండాలి కదా. సో నేనేం చేశానంటే ఇంట్లోనే ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. కొన్ని మ్యాట్స్ కొనుక్కున్నాను, టెర్రస్ మీద డైలీ ప్రాక్టీస్ చేసేవాడిని. తర్వాత కొన్ని రోజుల తర్వాత MMA జాయిన్ అవుదామని చెప్పి ట్రై చేశాను. ఎందుకంటే MMA ఒకటే ప్రో రెస్లింగ్కి, ఈ స్పోర్ట్కి కొద్దిగా కాంటాక్ట్ ఉంచుతుంది. బట్ నాకు వైజాగ్లో అప్పుడెక్కడ MMA ట్రైనింగ్ సెంటర్ దొరకలేదు. అండ్ నేను ఒక్కనే డైలీ ప్రో రెస్లింగ్ ఎలా ప్రాక్టీస్ చేస్తాను. ఆల్మోస్ట్ నేను కోల్కతా నుంచి వచ్చిన తర్వాత ఒక 4 to 5 months అలాగే నేను ప్రాక్టీస్ చేసేవాడిని. బట్ ఇంకా ఫైనల్గా అయితే స్లోగా ఆ ప్రాక్టీస్ కూడా తగ్గించేసాను. ఏదైనా చేయాలి, చాలా చిరాకు వస్తుంది నాకు ఇంట్లో అలాగ ఉంటే. అప్పుడు మళ్ళీ జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఈసారి జిమ్ చాలా సీరియస్గా తీసుకున్నాను. అప్పుడు ఐ ఫౌండ్ దిస్ న్యూ లవ్, బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ వెయిట్ ఉండేవాడిని, 53 kgs అలాగ ఉండేవాడిని అంతే. చెప్పాలంటే ఆల్మోస్ట్ నా ప్రో రెస్లింగ్ ట్రైనింగ్ అంతా నేను ఇదే వెయిట్లో ఉన్నాను. సో అది పక్కన పెడదాం. అండ్ బాడీ బిల్డింగ్ దగ్గరికి వస్తే నేను తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. ఆ బేసిక్ నాలెడ్జ్ నేను స్టార్ట్ చేయడానికి ఏంటి కావాలో అదంతా నేను తెలుసుకున్నాను. ఫస్ట్ కాంపిటీషన్ విశాఖ వచ్చావు, 53 kgs ఉండేవాడిని. ఫస్ట్ కేటగిరీలో కంపీట్ చేశాను. ప్లేస్ రాలేదు నాకు అందులోని. బట్ నాకు ప్రో రెస్లింగ్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందో, లైక్ నేను ఎంత హ్యాపీగా ఉన్నానో, సో అదే హ్యాపీనెస్ నాకు బాడీ బిల్డింగ్లో ఆ స్టేజ్ మీద వెనకాతల గ్రీన్ రూమ్లో నా ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. నాకు ఎప్పుడైతే అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందో నేను బాడీ బిల్డింగ్ వదలలేదు. సో నేను ఇంకా వేరే కాంపిటీషన్స్లో కంపీట్ చేయడం స్టార్ట్ చేశాను.
స్టేట్ లెవెల్‌లో చేశాను, డిస్ట్రిక్ట్‌లో చేశాను, జోనల్ చేశాను. సో, అలా అన్ని కాంపిటీషన్స్‌లోని కంపీట్ చేసేవాడిని లోకల్‌లోని. అసల నో ప్లేస్ నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్‌లోని గోల్డ్, సిల్వర్ మెడల్ సో, ఈ రేంజ్‌లో ఉండేవాడిని నేను. ఒక నేషనల్ కాంపిటీషన్ అనౌన్స్ చేశారు. సో, అప్పుడు నాకది చేయడానికి కొద్దిగా ఫైనాన్షియల్‌గా చాలా వీక్‌గా ఉన్నాను. సో, ఇంట్లో చెప్తే దానికి ఇంట్లో కూడా నాకు సపోర్ట్ చేశారు. సో, ఎలా ఒకలా నేను దాంట్లో కంపీట్ చేశాను. బట్ ఆ నేషనల్ కాంపిటీషన్‌లో నాకు ప్లేస్ లేదు. ఎందుకంటే నా ఫిజిక్ లెవెల్, ఆ కండిషన్ అది ఇంకా దానికి ఆ స్టేజ్‌కి చాల్లేదు. బట్ ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అది. నాకింకా గుర్తుందది ఫస్ట్ టైం నా నేషనల్ కాంపిటీషన్. ఇంట్లో ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేస్తున్నారు. నా డ్రీమ్స్ అవి అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. బట్ ఐయామ్ నాట్ హ్యాపీ. నాకు అనిపించింది నేను ఎక్కడేదో మిస్టేక్ చేస్తున్నాను, ఏదో రాంగ్ చేస్తున్నానని చెప్పి. సో, అప్పుడు అనుకున్నాను బాడీ బిల్డింగ్ కొన్ని రోజులు ఆపుదాం, ఒక బ్రేక్ తీసుకుందాం బాడీ బిల్డింగ్ నుంచి అని చెప్పి డిసైడ్ అయ్యాను. నాకు ఒక జాబ్ కావాలి నన్ను నేను సపోర్ట్ చేసుకోవడానికి. అండ్ ఆ జాబ్ నా ప్యాషన్ నుంచి నన్ను వేరు చేయకూడదు. అప్పుడు నేను పర్సనల్ ట్రైనర్‌గా జాయిన్ అయ్యాను జిమ్‌లోని. అండ్ ఇదైతే ఇంపల్సివ్ డెసిషన్ కాదు. చెప్పా కదా నా ప్యాషన్ నుంచి నన్ను వేరు చేయని జాబ్ కావాలని చెప్పి అందుకు నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నాకిప్పుడు అనిపిస్తది కొన్నిసార్లు సీరియస్‌గా తెలీదు. ఎందుకంటే నేను జాయిన్ అయినప్పుడు ఇన్ని ఇయర్స్ ఈ ఫీల్డ్‌లో కంటిన్యూ అవుతానని చెప్పి. బట్ అప్పుడైతే చాలా డెలిబరేట్‌గా తీసుకున్నాను. ఏదో సరదాగా తీసుకున్న డెసిషన్ అయితే కాదు. ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ అయిపోయింది జిమ్‌లో ట్రైనర్‌గా జాయిన్ అయ్యి. సో, అంతా బానే ఉంది. అనుకున్నాను మళ్ళా స్టార్ట్ చేద్దామని చెప్పి బాడీ బిల్డింగ్. బట్ నాకు మళ్ళా ఇది రైట్ టైం కాదని చెప్పి నేను ఆగిపోయాను. అప్పుడు కొంతమంది అనేవారు మోడలింగ్‌లో ట్రై చేయమని చెప్పి. అండ్ నాకు కూడా ఒక ఇచ్ ఉండేది ఈ ఫోటో షూట్స్ ఇవన్నీ అంటే. ఇలా మోడలింగ్ కోసం తెలుసుకుంటున్న టైంలోని బ్యూటీ పేజెంట్స్ కోసం తెలిసింది. సో, అప్పుడు బ్యూటీ పేజెంట్స్‌లో కంపీట్ చేయడం స్టార్ట్ చేశాను. హైదరాబాద్‌లోని, బెంగుళూరులోని అండ్ వైజాగ్‌లో కొన్ని బ్యూటీ పేజెంట్స్‌లో కంపీట్ చేశాను. బాడీ బిల్డింగ్ ఒక స్పోర్ట్. ఈ స్పోర్ట్స్‌లో ఈ కల్చర్, ఈ అట్మాస్ఫియర్ అంతా చాలా డిఫరెంట్‌గా ఉంటది మోడలింగ్‌తో కంపేర్ చేసుకుంటే. సో, మోడలింగ్‌లో నాకంతా చాలా డిఫరెంట్‌గా అనిపించింది. నాకు స్టార్టింగ్ నుంచి అనిపిస్తుంది లైక్ అసల నేను ఈ సోషల్ లైఫ్‌లో సెట్ అవ్వగలనా అని చెప్పి. చెప్పే కదా బ్యూటీ పేజెంట్‌లో కంపీట్ చేశానని. ఇందులో చెప్పుకోదగిన విన్స్ ఏమీ లేవు. బట్ హైదరాబాద్‌లో చేసినప్పుడు ఒకసారి టాప్ 3లో వచ్చాను. బట్ నాకది అంత హ్యాపీనెస్‌ని ఇవ్వలేదు. నేను రెజ్లింగ్ చేసినప్పుడు కానీ, బాడీ బిల్డింగ్‌లోనున్నప్పుడు అంత హ్యాపీనెస్ నాకు ఇవ్వలేదు. చాలా ప్లెయిన్‌గా ఉన్నాను నేను. నాకు అనిపించింది ఈ మోడలింగ్ నాకు రైట్ కాదు, ఆపేద్దాము. బాడీ బిల్డింగే మనం కంటిన్యూ చేద్దాము కొన్ని రోజుల తర్వాత అని చెప్పి. కానీ నాకు ఎక్కడో అనిపించింది నేను దీన్ని ఎందుకు ఛాలెంజింగ్‌గా తీసుకోకూడదు అని చెప్పి. నేను వన్స్ మోడలింగ్ సీరియస్‌గా తీసుకున్న దగ్గర నుంచి నేను ఎక్కువగా తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. సో, అప్పుడు నాకు ఈ బ్యూటీ పేజెంట్ కోసం తెలిసింది. పీటర్ ఇంగ్లాండ్ మిస్టర్ ఇండియా అని చెప్పి. సో, ఇది ది బిగ్గెస్ట్ బ్యూటీ పేజెంట్ ఇండియాలోని మెన్స్‌కి. మిస్టర్ ఇండియా బ్యూటీ పేజెంట్‌కి నా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. నా చేతిలో టైం 1 ఇయర్ ఉంది. సో, ఇక్కడ నేను ఫిజికల్ ఫిట్‌నెస్ మీద, బాడీ మీద అంత ఫోకస్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 2 నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. నేను ఫోకస్ చేయవలసింది మెయిన్‌లీ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ మీద, పబ్లిక్ స్పీకింగ్ మీద అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఫ్యూ అదర్ థింగ్స్ ఉంటాయి. మిస్టర్ ఇండియా కంటెస్టెంట్‌కి ఏవైతే కావాలో అవి. సో, వాటి మీద ఫోకస్ చేయాలి. సో, నా లెర్నింగ్ అంతా ఇక్కడ యూట్యూబ్ అండ్ బుక్సే. నేను దేనికోసం ప్రత్యేకంగా క్లాసెస్ తీసుకోవడం అలాగేమీ చేయలేదు. సో, 1 ఇయర్ నేను మొత్తం యూట్యూబ్ అండ్ బుక్స్తోనే స్పెండ్ చేశాను. సో, ఈ 1 ఇయర్ నా లైఫ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా లెర్నింగ్ ఉంటుంది ఈ 1 ఇయర్. ఈ మిస్టర్ ఇండియా ప్రిపరేషన్ ఈ జర్నీ ఏదైతే ఉందో చాలా లెర్నింగ్ ఉంటుంది నా లైఫ్. ఇలాగే సో 1 ఇయర్ ఆఫ్ నా ట్రైనింగ్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ మిస్టర్ ఇండియా ఆడిషన్స్ డేట్స్ అనౌన్స్ చేశారు. సో, ఈ ఆడిషన్స్ ఎలా జరుగుతాయంటే ఫస్ట్ సిటీ ఆడిషన్స్ జరుగుతాయి. సిటీ ఆడిషన్స్‌లో ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే మిమ్మల్ని ఫైనల్ ఆడిషన్స్‌కి తీసుకెళ్తారు. సో, సిటీ ఆడిషన్స్ డేట్స్ అనౌన్స్ చేశారు. నేను అప్లై చేసుకున్నాను. అప్పుడు నేను చెన్నైకి అప్లై చేశాను సిటీ ఆడిషన్స్. సో, ఆల్ సెట్ అంతా ప్యాక్ చేసుకున్నాను, రెడీగా ఉన్నాను చెన్నై వెళ్ళడానికి. ఇంకా ఆడిషన్స్‌కి ఒక 4 డేస్ ముందు ఒక మెయిల్ వచ్చింది. అన్‌ఫార్చునేట్లీ మేము ఆడిషన్స్ క్యాన్సిల్ చేస్తున్నాము ఫర్ సమ్ రీజన్స్. ఇంకా ఫర్దర్ ఆడిషన్ డేట్స్ అనౌన్స్ చేస్తామని చెప్పి మెయిల్ వచ్చింది నాకు. నేను వెయిట్ చేస్తున్నాను వాళ్ళు డేట్స్ అనౌన్స్ చేస్తారు కదా అని చెప్పి. అండ్ ఒక పక్క చూస్తే మంత్స్ పాస్ అయిపోతున్నాయి. వాళ్ళు ఎలాంటి డేట్స్ కోసం నోటిఫికేషన్ ఏమి రిలీజ్ చేయలేదు. అండ్ ఫైనల్‌గా తెలిసింది ఏంటంటే ఈ ఇయర్‌లో వాళ్ళు మిస్టర్ ఇండియా కండక్ట్ చేయరని చెప్పి. సో, ఒక్కసారి నేను చాలా అప్సెట్ అయ్యాను. ఎందుకంటే 1 ఇయర్ స్పెండ్ చేశాను దానికోసం. లిటరల్‌గా 1 ఇయర్ నేను దానికోసం స్పెండ్ చేశాను. ఇంకా వేరే
థాట్ ఏమీ లేదు నా మైండ్లో. సో కంప్లీట్గా దానికోసం కూర్చున్నాను 1 ఇయర్ పాటు. సో ఒక్కసారి అలా తెలిసిన వెంటనే చాలా అప్సెట్ అయ్యాను నేను. సరే మనం ఇంకేం చేయలేం కదా అని చెప్పి నా ప్లాన్ ఏంటంటే ఇంకా ఈ బ్యూటీ పేజెంట్ కాకపోతే ఈ ఇయర్లో ఇంకో ఏదో ఒక బ్యూటీ పేజెంట్ ఉంటుంది కదా మిస్టర్ ఇండియా, దాంట్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. అండ్ సడన్గా చూస్తే కోవిడ్ లాక్డౌన్. 3 ఇయర్స్ స్టక్ అయిపోయాను ఈ కోవిడ్ లాక్డౌన్లో నేను. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏం లేదు. ఈ లాక్డౌన్ని మనం అందరం యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఈ లాక్డౌన్లో నేను చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే బుక్స్ చదివాను, డిఫరెంట్ బుక్స్ చదివాను. అండ్ చెప్పాలంటే ఈ రోజుకి నాలో ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉందంటే ఆ బుక్స్ వల్లే. అండ్ నిజంగా ఒక పాజిటివ్ షిఫ్ట్ వచ్చింది నాలోని. ఈ లాక్డౌన్లోనే నేను ఈ రీడింగ్ హ్యాబిట్ అడాప్ట్ చేసుకున్నాను. అండ్ దీన్ని అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చాను. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను చాలా తగ్గించేసాను అనమాట బుక్స్ చదవడం. బికాజ్ కాంపిటీషన్ ప్రెప్ ఇదంతా అసలు అవ్వట్లేదు. లాక్డౌన్లోనే నేను యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అది. అండ్ ఫస్ట్ వీడియో కూడా నేను బుక్స్ కోసమే పోస్ట్ చేశాను, బెనిఫిట్స్ ఆఫ్ రీడింగ్ బుక్స్ అని చెప్పి. అండ్ అఫ్కోర్స్ ఆ వీడియో ఇప్పుడు లేదు, ఆ ఛానల్ డిఫరెంట్ ఛానల్, అందులో కూడా తీసేసాను నా వీడియో. లాక్డౌన్లో వర్కౌట్ అయితే నేను మానేయలేదు, వర్కౌట్ చేసేవాడిని. సో కొన్ని డంబల్స్, బార్బెల్స్ అండ్ ప్లేట్స్ కలెక్ట్ చేశాను. సో డైలీ అప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కూడా పోస్ట్ చేసేవాడిని లాక్డౌన్లో. లాక్డౌన్లో నేనేంటి రియలైజ్ అయ్యానంటే ఈ మోడలింగ్లో నేను ఎగ్జిస్ట్ అవ్వలేకపోతున్నాను. సో బెటర్ షిఫ్ట్ టు బాడీ బిల్డింగ్. అండ్ ఈ మోడలింగ్ ఒక స్మాల్ ఇచ్ నాకు ఉంది కాబట్టి ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే చేయొచ్చు, బట్ ఫుల్ ఫోకస్ దీని మీద అవసరం లేదు. సో కంప్లీట్ ఫోకస్ అంతా బాడీ బిల్డింగ్ మీద షిఫ్ట్ చేద్దామని చెప్పి లాక్డౌన్లో ఫిక్స్ అయ్యాను. అందరూ నార్మల్గా సోషల్ లైఫ్లోకి వచ్చేసారు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అవుట్ దేర్. సో నేను లాక్డౌన్లో తీసుకునే డెసిషన్ గెట్ బ్యాక్ టు బాడీ బిల్డింగ్. ఇప్పుడు ఒక కాంపిటీషన్ గోల్ పెట్టుకున్నాను, మజిల్ మేనియా ఇండియా అని చెప్పి ఢిల్లీలో అవబోతుంది అది. సో కాంపిటీషన్కి ఒక 3-4 మంత్స్ ముందు నుంచే నేను ప్రెప్ స్టార్ట్ చేశాను ఆఫ్టర్ ద కోవిడ్ లాక్డౌన్. నా మైండ్లో ఒకటే ఉంది, సో వెళ్ళి చూద్దాం కాంపిటీషన్కి ఎలా ఉంటుందా అని చెప్పి. ఎందుకంటే ఒక ఫ్యూ మంత్స్ బ్రేక్ తీసుకుందాం బాడీ బిల్డింగ్ నుంచి అనుకున్నాను. అది కాస్త ఒక 4-5 ఇయర్స్ అయిపోయింది నేను బాడీ బిల్డింగే చేయలేదు. ఇక్కడ ఒకటి, నేను బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ చేయలేదంటే ఈ 4 ఇయర్స్ ఈ బ్రేక్ ఏదైతే ఉందో నేను ఎవ్రీడే జిమ్ చేసేవాడిని, బట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ చేయలేదంతే. బట్ ఆ కాంపిటీషన్స్ ఆ మెంటాలిటీ అంత డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఈ 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను అందులోకి వస్తున్నాను. సో ఇందులో కూడా ఎగ్జిస్ట్ అవ్వగలనా లేదా, చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది, అసలు ఎలా ఉంటుంది అని చెప్పి ట్రై చేద్దామని ఈ కాంపిటీషన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నా బాడీ కండిషన్. కోవిడ్ తర్వాత తీసుకున్న ఒక చిన్న ఫోటోషూట్లోది పిక్చర్. స్లోగా కాంపిటీషన్ ప్రెప్ స్టార్ట్ చేశాను. బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి. ఇది నేను మజిల్ మేనియా ఒక 2 మంత్స్ ముందు ఒక చిన్న టైం టేబుల్లా ప్రిపేర్ చేసుకున్నాను. రోడ్ టు మజిల్ మేనియా ఇండియా, రెస్ట్ ఎట్ ద ఎండ్, నాట్ ఇన్ ద మిడిల్. కాంపిటీషన్ డేట్ కూడా అక్కడ రాసుకున్నాను. ఎవ్రీ డే ఆ డేట్ క్రాస్ చేసుకునేవాడిని. ఇది మజిల్ మేనియా కాంపిటీషన్ ఒక ఫ్యూ వీక్స్ మీద తీసిన పిక్చర్. నా బాడీ చాలా అంటే చాలా చేంజ్ అయింది. బట్ నేను కోల్కతా నుంచి వచ్చి బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేసి స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్స్ విన్ అయ్యాను కదా, ఆ పీక్ ఫిజిక్తో ఇది కంపేర్ చేసుకుంటే ఇది చాలా చాలా తక్కువే అని చెప్పాలి. 3 ఇయర్స్ లాక్డౌన్ తర్వాత అవుతున్న ఫస్ట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఇది, మజిల్ మేనియా ఇండియా. నేను కంప్లీట్ చేశాను, అందులో నాకు ప్లేస్ లేదు. బట్ ఐఎమ్ బ్యాక్ టు వేర్ ఐ బిలాంగ్. ఆ గ్రీన్ రూమ్ ఎక్స్పీరియన్స్, ఆ ప్రెప్, ఆ జర్నీ, సో ఇది నాకు కావాలి. అప్పుడు డిసైడ్ అయ్యాను, సో దిస్ ఈజ్ మీ బాడీ బిల్డింగ్ అని చెప్పి. 2021 డిసెంబర్లో నేను ఈ అసలైన కాంపిటీషన్ ప్రిప్ అన్న స్టార్ట్ చేశాను. అండ్ 2022 మార్చ్ కల్లా నా బాడీ ఒక మంచి ఫామ్లోకి వచ్చింది. అండ్ ఇంత తక్కువ టైంలో ఇంత మంచి ఫామ్ రావడానికి రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ ముందు చేసి ఆపేశాను కదా. సో నాకు ఆ మజిల్ మెమరీ ఉంటుంది కాబట్టి ఆ జర్నీ, ఆ ప్రాసెస్ అంతా నాకు చాలా ఈజీ అయింది. ట్వంటీ 2022లో చాలా కాంపిటీషన్స్ చేశాను. స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ జోనల్ అన్నిటిలోని గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ ఉన్నాయి.
అదే ఇయర్ 2022లో జూలైలో షేరు క్లాసిక్లో కంపీట్ చేశాను ఢిల్లీలోని. నేను మెన్స్ ఫిజిక్ డివిజన్లో కంపీట్ చేశాను, సెకండ్ కాల్అవుట్లో వచ్చాను. మళ్ళీ అదే ఇయర్ 2022లో ఇయర్ ఎండింగ్లో అక్టోబర్లో నేను షేరు క్లాసిక్ కండక్ట్ చేసి ఆర్మేచర్ ఒలింపియాలో కంపీట్ చేశాను. సో ఇందులో కూడా మెన్స్ ఫిజిక్లోనే కంపీట్ చేశాను. సో ఈసారి మెన్స్ ఫిజిక్లో థర్డ్ ఫోర్త్ కాల్అవుట్కి వెళ్ళిపోయాను. అండ్ అప్పుడు నేను రియలైజ్ అయ్యాను నేను మిస్టేక్ చేశానని చెప్పి. ఎందుకంటే షేరు క్లాసిక్ ఇండియాలోనే బిగ్గెస్ట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ అనమాట. సో ఇలాంటి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి నేను మధ్యలో టైం తీసుకోకుండా ఒక ప్రాపర్ ఆఫ్ సీజన్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ చేయడం అన్నది చాలా పెద్ద మిస్టేక్. అండ్ షేరు క్లాసిక్ ఎక్స్పెన్సివ్ కాంపిటీషన్ అనమాట. ఒక పర్సన్కి ఎంట్రీ ఫీ ఒక కేటగిరీకి 30,000 ఉంటుంది. దాంతోపాటు మనం ట్యాన్కి సపరేట్గా పే చేయాలి అండ్ రూమ్కి ఉంటుంది. ఒకవేళ మనం మెన్స్ ఫిజిక్ అయితే షార్ట్స్, ఈ ట్రావెలింగ్కి డబ్బులు అవుతాయి. అక్కడ వెళ్ళి ఒక 3 to 4 days మనం స్టే చేయాలి, దానికి ఆ ఫుడ్కి డబ్బులు అవుతాయి. సో ఒక షేరు క్లాసిక్ చేయాలంటే ఓన్లీ కాంపిటీషన్ ట్రావెలింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం స్పెండ్ చేయవలసిందే ఆల్మోస్ట్ ఒక 1 lakh ఉంటుంది. సో ఇలాంటి కాంపిటీషన్ నేను ఒక ఇయర్లో 2 చేశాను. సో చాలా పెద్ద మిస్టేక్, చాలా డబ్బులు వేస్ట్ చేశాను. అప్పుడు 2022 షేరు క్లాసిక్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ప్రాపర్గా థింక్ చేసి ఆఫ్ సీజన్ స్టార్ట్ చేశాను. 2023 ఆగస్ట్ వరకు నేను ఆఫ్ సీజన్ కంటిన్యూ చేశాను. సో ఆగస్ట్ తర్వాత మళ్ళీ కాంపిటీషన్ ప్రెప్ స్టార్ట్ చేశాను. అది నవంబర్లో జరగబోయే షేరు క్లాసిక్ ఆర్మేచర్ ఒలింపియా కోసం. సో నవంబర్లో జరిగిన ఆర్మేచర్ ఒలింపియాలో కూడా నేను కంపీట్ చేశాను 2023లో. సో ఇది నేను థర్డ్ టైం షేరు క్లాసిక్లో కంపీట్ చేయడం. అండ్ ఇందులో కూడా నాకు ప్లేస్ లేదు. బట్ ఈ కాంపిటీషన్ చేయడం నాకు చాలా చాలా మంచిదైంది. ఎందుకంటే ఐ మెట్ ఫ్యూ పీపుల్. దానివల్ల నాకు అసలు రియల్ బాడీ బిల్డింగ్ అంటే ఏంటా అన్నది తెలిసింది. నవంబర్ 2023లో జరిగిన షేరు క్లాసిక్లో నాకు రియలైజేషన్ వచ్చింది. ఇప్పుడు వరకు నేను చేస్తున్న బాడీ బిల్డింగ్ కాదు, నేను ఏదో ఆడుకుంటున్నాను. రియల్ బాడీ బిల్డింగ్ అంతా వేరే ఉంటుందని చెప్పి నేను ఆ రోజు రియలైజ్ అయ్యాను. ఇప్పుడు డిసెంబర్ 2023లో నేను ఆఫ్ సీజన్ స్టార్ట్ చేశాను. ఆ ఆఫ్ సీజన్ జనవరి 2025 వరకు నేను కంటిన్యూ చేశాను. 1 year పైనే ఆల్మోస్ట్. జనవరి ఎండింగ్లో నేను కటింగ్ ఫేజ్ స్టార్ట్ చేశాను. మే జూన్లో ఒక 3 కాంపిటీషన్స్లో కంపీట్ చేశాను. అండ్ ఈ 3 కాంపిటీషన్స్లోని నాకు గోల్డ్ మెడలే ఉంది. అది కూడా నా బెస్ట్ ఫామ్, బెస్ట్ కండిషనింగ్. అండ్ అందులో ఒక కాంపిటీషన్లో నేను టైటిల్లో సెకండ్ కూడా వచ్చాను. కాంపిటీషన్స్ అయిపోయిన తర్వాత నేను ఆఫ్ సీజన్ స్టార్ట్ చేశాను. సో ప్రజెంట్ 14th week ఇంటూ ఆఫ్ సీజన్. ఇందాక వీడియో స్టార్టింగ్లో నేను ఒక ఆఫ్టర్ పిక్చర్ చూపించాను కదా. సో ఆఫ్టర్ పిక్చర్ ఈ వీక్లోదే. ఈ వీక్ స్టార్టింగ్లో నేను కోచికి చికెన్స్ పంపిస్తాను కదా, ఆ చికెన్స్ కోసం తీసిన పిక్చర్ అది. డిఫరెంట్ టైమ్ లైన్స్ దాటుకుంటూ ప్రజెంట్ నేను ఉన్న చోటుకైతే వచ్చేసాము. సో నా ఆఫ్ సీజన్లో ఉన్నాను నేను. అండ్ నేను అంత పోయిటిక్గా డ్రామాటిక్గా చెప్పపోయినా ఐ ట్రై టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. నా గ్రైండ్, నా హజల్ట్ మీ అందరితో షేర్ చేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. సో ఇది నా స్టోరీ, స్కూల్ డేస్ నుంచి ప్రజెంట్ వాట్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ. నేను ఏదో గొప్ప గొప్ప విజయాలు సాధించానని చెప్పి నా స్టోరీ మీ అందరితో షేర్ చేసుకోవట్లేదు. ఐ బీన్ త్రూ మెనీ థింగ్స్. చాలా అడ్వర్సిటీస్ ఫేస్ చేశాను. బట్ నో వేర్ ఇన్ మై స్టోరీ యూ హడ్ ఐ గేవ్ అప్. నో వేర్. నేను ఒక ప్రో రెజ్లింగ్ ఛాంపియన్ అవుదాం అనుకున్నాను. బట్ థింగ్స్ డింట్ గో వెల్. నేను బాడీ బిల్డింగ్లోకి వచ్చాను. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ప్రో రెజ్లింగ్ నా వల్ల కాలేనప్పుడు ఐ రిఫ్యూజ్ ఇట్ టు క్విట్. నేను అదే ఫైటింగ్ స్పిరిట్తోని నేను బాడీ బిల్డింగ్లోకి వచ్చాను. ఇక్కడ జస్ట్ డ్రీమ్ చేంజ్ అయింది అంతే. సో సేమ్ స్పిరిట్తో నేను ముందుకెళ్ళాను. నేను ఒకటే అనుకున్నాను, గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్ ఫర్ మీ అని. చాలాసార్లు చాలామంది చెప్పారు, ఇది నీ వల్ల అవ్వదు, నువ్వు చేయలేవు, ఫ్యూచర్లో చాలా ఇష్యూస్ ఫేస్ చేయాలి, ఫైనాన్షియల్గా చాలా వీక్ అయిపోతావు, అసలు నీ డ్రీమ్స్కి ఫ్యూచరే లేదని చెప్పారు. See, as long as you are not hurting anyone, it is okay to stand up for yourself and your dreams, regardless of the success rate and the money you earn. నేను నా ప్యాషన్ని ఫాలో అయ్యాను. వాట్ మేక్స్ మీ హ్యాపీ అండ్ వాట్ ఐ వాంట్ టు డూ. నేను ప్రో రెజ్లర్ అవుదాం అనుకున్నాను. బాడీ బిల్డింగ్లోకి వచ్చాను. బాడీ బిల్డింగ్ నుంచి మళ్ళీ మోడలింగ్లోకి వచ్చాను. మోడలింగ్ నుంచి మళ్ళీ బాడీ బిల్డింగ్లోకి వచ్చాను. ఇక్కడ నాకు నచ్చింది నేను చేస్తున్నాను. ఎందుకంటే నాకు నచ్చింది చేయడంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓన్లీ సాటిస్ఫాక్షన్, నో రిగ్రెట్స్. అండ్ నేనేదో నాకు కన్వీనియంట్గా ఉన్నది నేను చేయట్లేదు.
నిజంగా చెప్తున్నాను, ఎవ్రీ డే ఐఎమ్ బర్నింగ్ మై సెల్ఫ్ టు బిల్డ్ సంథింగ్ డిఫరెంట్. అందుకే ఐ వాంట్ మై స్టోరీ టు బి షోల్డర్ టు సమ్మన్ హూ ఫీల్ ద సేమ్ యాజ్ ఐ డూ. సో హోప్ యూ గెట్ దిస్ స్టోరీ రైట్. Wrestling was my first love, but bodybuilding became my life. Always remember one thing, it is not about being perfect, it is about refusing to quit. ఒకటి చెప్పాలి, కొంతమందికి మాత్రమే ఇది, ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు ఇక్కడ, వాళ్ళకి మాత్రమే ఇది. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి తెలీదు, తెలుసుకోరు అండ్ చూడరు కూడా. ఎవ్రీ డే నేను ట్రైన్ అవుతాను, ఒక ప్రాపర్ పర్పస్తో నేను ఫుడ్ తింటాను, అండ్ ఎవ్రీ డే ఐ షో అప్ ఎట్ జిమ్ నో మ్యాటర్ వాట్. బట్ వీళ్ళు మాత్రం నేను ఏదో వాడేసాను బాడీ వచ్చింది అంటారు, స్టెరాయిడ్స్ అంటారు, సప్లిమెంట్స్ అంటారు, XYZ. సో వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, జస్ట్ ట్రై లివ్ మై లైఫ్ ఫర్ ఎ మంత్. ఒక మంత్ మీరు నాలాగా ఉండి ట్రై చేయండి. ఎవ్రీడే మార్నింగ్ 4 o'clock లెగండి, ప్రాపర్ డైట్ ఫాలో అవ్వండి, జంక్ ఫుడ్ తినద్దు, ఎవ్రీడే వెయిట్ ట్రైనింగ్ చేయండి, ఒక్కరోజు కూడా మీరు కార్డియో మిస్ అవ్వద్దు, అండ్ ఏవైనా చిన్న చిన్న ఇంజురీస్ ఉన్నా సరే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి. జస్ట్ ట్రై. నాకు తెలిసి మీరు ఉండలేరు, నాకు చాలా కాన్ఫిడెంట్గా తెలిసి మీరు ఉండలేరు అని చెప్పి. ఇక్కడ డేవిడ్ గాగిన్స్ ఒక సేయింగ్ ఉంటుంది, మోస్ట్ పీపుల్ ఆర్ క్రిటిసైజింగ్ యూ హ్యావెంట్ ఈవెన్ ట్రై టు డూ వాట్ యూర్ డూయింగ్ అని చెప్పి. సో ఐ బిలీవ్ దిస్. బాడీ బిల్డింగ్ మేబీ నా ట్రూ కాలింగ్ కాదేమో, ఇది నన్ను ఇంకొక చోటకి లీడ్ చేస్తుందేమో, సమ్వేర్ గ్రేట్. సీ, లైఫ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్, గ్రోయింగ్ అండ్ డిస్కవరింగ్ యువర్ ట్రూ సెల్ఫ్ అండ్ యువర్ ట్రూ కాలింగ్.